ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. డెఫినెట్ గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. మన యొక్క అప్డేట్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్ లోని మన యొక్క క్లాసెస్ అనేది ప్రతిరోజు కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన యొక్క యూట్యూబ్ ని ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా డే టు డే అప్డేట్స్ అనేది మీరు రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. మొదటి ప్రశ్న, which event started at Jawahar Nehru University on 10th July? జూలై 10న జేఎన్యూలోని ఏ కార్యక్రమాన్ని ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ లో వీరు ఏం చెప్తున్నారంటే, రీసెంట్ గా 10వ తారీఖు జూలై 2025 జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ద ఫస్ట్ యాన్యువల్ అకాడమిక్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ని ఈవెంట్ అనేది కండక్ట్ చేశారంట. అయితే ఒక ఈవెంట్ 3 రోజుల పాటు జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మనం చూసినట్టయితే శాస్త్రవేత్తలు, తర్వాత ఫిలాసఫియరు, తర్వాత కళాకారులు వారి యొక్క పూర్తి విశ్లేషణ, దాని గురించి ఒక సెమినార్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రధానంగా భవిష్యత్తులో కూడా ఇది ఎంతగానో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేశారని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క ఈవెంట్ నేమ్ ఏంటి? ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కాన్ఫరెన్స్. నెక్స్ట్ రెండో ప్రశ్న, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ విత్ ద హైయెస్ట్ ఆనర్ ఆఫ్ నమీబియా? ఇటీవలే నమీబియా అత్యున్నత పురస్కారం ఎవరికి లభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. రీసెంట్ గా చూసినట్టయితే నరేంద్ర మోదీ కొన్ని దేశాలు ట్రావెల్ చేస్తున్నాడు. ఈయన చాలా పురస్కారాలని తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నోది అన్న విషయం కూడా మన ఎక్స్ప్లెనేషన్ లో చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే మొదటిగా నమీబియా ప్రెసిడెంట్ అయిన నండోబి నండెత్వియా ఈవిడ ప్రధానమంత్రికి రీసెంట్ గా వారి యొక్క దేశానికి సంబంధించిన అత్యంత విలువైన హైయెస్ట్ అవార్డు అని చెప్పొచ్చు. ఆ అవార్డుని నరేంద్ర మోదీకి సత్కరించడం జరిగింది. అవార్డుని ఏమైనా చూసినట్టయితే మోస్ట్ ఏషియంట్ వెల్విచియా మెర్బుల్వియా అనే అవార్డుని నరేంద్ర మోదీకి సత్కరించడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా నరేంద్ర మోదీ అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్టయితే 27th గ్లోబల్ ఆనర్ అని చెప్పవచ్చు. అంటే ఇప్పటికీ మన యొక్క నరేంద్ర మోదీ 27 దేశాలు తిరిగి 27 గ్లోబల్ ఆనర్ అవార్డ్స్ అనేది పొందడం జరిగింది. 27వ అవార్డు చూసినట్టయితే నమీబియా అని కూడా మనం చెప్పొచ్చు. ప్రశ్న, తిరుచందూర్ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? తిరుచందూర్ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, తమిళనాడు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఇది మొర్గన్ యొక్క 6వ పవిత్ర నివాసంలో ఒకటని చెప్పొచ్చు. ఇది సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టాచ్యూ అని కూడా చెప్పొచ్చు, లార్డ్ మొర్గన్. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క టెంపుల్ ఫేస్ అనేది చూసినట్టయితే ఈ ఆలయం బంగాళాఖాతానికి అభిముఖంగా ఉంటుంది. అదే విధంగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి వచ్చే అలలు తాకిడికి తాకుతుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క మొర్గన్ ఎవరైతే ఉన్నారో ఈ మొర్గన్ యొక్క స్టాచ్యూ అనేది సముద్రంలో ఉన్న ఏకైక స్టాచ్యూ అంట. ఇది తమిళనాడులో ఉంది. అదే విధంగా చూడండి, ఈ యొక్క స్టాచ్యూ అనేది లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇది 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైందని మరియు అందమైన తమిళ నిర్మాణ కళను ప్రదర్శిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క స్టాచ్యూ అంట సుమారుగా 2000 సంవత్సరాల క్రితందంట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఉంది. ఇది ఒక నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి ఆ విషయం కూడా. ప్రశ్న, విచ్ ఇన్స్టిట్యూట్ యూజ్డ్ CRISPR Cas9 టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఫాస్ఫేట్ అప్టేక్ ఇన్ జపోనికా రైస్? జపోనికా వరిలోని ఫాస్ఫేట్ తీసుకోవడం పెంచడానికి CRISPR Cas9 సాంకేతికతను ఏ సంస్థ ఉపయోగించింది అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఇక్కడ జపోనిక్ వరిలోని ఫాస్ఫేట్ ని తీసుకోవడం పెంచడానికి CRISPR Cas9 అనే సాంకేతికతను ఉపయోగించిందంట. అయితే ఏ సంస్థ ఉపయోగించింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానెట్ జీనోమ్ రీసెర్చ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్న ఈ యొక్క ప్లానెట్ జీనోమ్ రీసెర్చ్ సంస్థ దీన్ని ఉపయోగించిందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క జపోనికా బియ్యం ఏదైతే ఉందో ఇది ఒరిజా సాటివా యొక్క 2వ ప్రధాన పర్యావరణ భౌగోళిక జాతిలో ఒకటని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇది ప్రధానంగా ఉత్తర మరియు తూర్పు చైనా, జపాన్, కొరియా
వియత్నాం మరియు ఇండోనేషియాలోని పండించబడుతుందని కూడా వారు చెప్పారు. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే దీని యొక్క రూపకల్పన ఎలా ఉంటుందో, జపోనికాలోని చిన్న నుండి మధ్యస్థాయి ధాన్యాలు ఉన్నాయంట. ఇది మందంగా, జిగటగా, అదేవిధంగా సాధారణ తెల్ల బియ్యం కంటే గట్టిగా ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క బియ్యంలోని పాస్పైట్ ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ దీన్ని రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుందని కూడా వారు చెప్పడం జరిగింది. ప్రశ్న, ఏషియన్ సిటీ ఆఫ్ పెనికో దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఇటీవలే వార్తల్లో కనిపించిన పురాతన నగరం పెనికో ఏ దేశంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి, పేరు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఈ యొక్క సిటీ 3500 సంవత్సరాల ఓల్డ్ ఏషియన్ సిటీగా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే పెనుకో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులోని బరానక్ ప్రొవియన్స్ లోని లిమాకా ఉత్తరాన 200 మీటర్ల దూరంలో ఉందని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇది క్రీస్తుపూర్వం 1800 మరియు 1500 మధ్య ప్రాచీన మరియు ఏషియన్ నాగరికత కాలంలో స్థాపించబడి ఉంటుందని వారు అంచనా వేయడం జరిగింది. మరో ప్రశ్న, విచ్ స్టేట్ హ్యాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ది ముఖ్యమంత్రి సేహత్ యోజన ఫర్ ఎ ఫ్రీ ట్రీట్మెంట్? ఉచిత వైద్యం కోసం ఇటీవలే ముఖ్యమంత్రి సేహత్ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, పంజాబ్. పంజాబ్ రాష్ట్రం రీసెంట్గా ప్రజల కోసం ఉచిత వైద్యకి సంబంధించి ముఖ్యమంత్రి సేహత్ యోజన పథకాన్ని రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మొదటగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క పథకం సుమారుగా 10 లక్షల వరకు క్యారీ చేయగలదని వారు చెప్పడం జరిగింది. సంవత్సరానికి 10 లక్షల వరకు మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చని పంజాబ్ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందన్న విషయం కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ యొక్క పథకం అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ పాయింట్ చూడండి, గతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకం 5 లక్షల వరకే పరిమితం ఉండేది. అంటే సంవత్సరానికి 5 లక్షలు మాత్రమే పరిమితం ఉండేది. దాన్ని 10 లక్షల కింద మార్చడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ప్రశ్న, రీసెంట్లీ ఇండియా నేవీ అఫీషియల్లీ వెల్కమ్డ్ ఇండియన్స్ ద ఫస్ట్ డొమెస్టికల్లీ బిల్డ్ అండ్ డిజైన్డ్ డైవింగ్ సపోర్టెడ్ విజిల్, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్ అని చెప్పి అడగడం జరిగింది. ఇటీవలే భారత నౌకాదళం భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా నిర్మించబడిన మరియు డిజైన్ చేయబడిన డైవింగ్ సపోర్టెడ్ విజిల్ను అధికారికంగా స్వాగతించింది. దాని పేరు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ డి, నిస్తార్. ఆప్షన్ డి, నిస్తార్. ఎక్స్ప్లెనేషన్లోని సెకండ్ పాయింట్ చూడండి, విశాఖలో జరిగిన కార్యక్రమంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ యుద్ధ నౌకను నౌకాదళానికి లాంఛనంగా అప్పగించిందని చెప్పొచ్చు. ఇది యొక్క నౌక ఏదైతే ఉందో ఈ యొక్క షిప్ని విశాఖపట్నంలోని ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే ఈ యొక్క షిప్ యొక్క లెంత్ 118 మీటర్లు ఉంటుంది. అదే విధంగా వెయిట్ అనేది చూసినట్టయితే 10,000 టన్నుల వరకు వెయిట్ అనేది క్యారీ చేయగలదని చెప్పొచ్చు. ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 53rd ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025? 53వ ఆర్టిస్టిక్ అండ్ జిమ్నాస్టిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండోనేషియా. ఇండోనేషియాలోని 53వ ఆర్టిస్టిక్ అండ్ జిమ్నాస్టిక్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరగనుందని చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే అక్టోబర్ 19 నుండి 25 వరకు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి జరగనున్నాయి. అది ఎక్కడ? ఇండోనేషియాలోని. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్లోనే ఇది ఫస్ట్ టైం అది జరగడం. ఈ యొక్క ఈవెంట్ అనేది జరగడం మన యొక్క సౌత్ ఈస్ట్ ఏషియన్లోని ఇది మొదటిసారి అంట. అది కూడా ఇక్కడ ఇండోనేషియాలో జరగనుంది ఈ యొక్క ప్రెస్టీజియస్ జిమ్నాస్టిక్ ఈవెంట్ అనేది. అండ్ ఇప్పుడు దాకా వచ్చి మనకి ఏషియన్లోని ఒక ఈవెంట్ అనేది జరగలేదు. సౌత్ ఈస్ట్ ఏషియన్లో ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా జరగలేదు. ఇదే మొదటిసారి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు, ఇది మొదటిసారా ఎన్నోసారి అని చెప్పి. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇండోనేషియా జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఈటా యాడ్లియట్ ఈ విధంగా చెప్పారు. ఏమని? 86 దేశాలంట రిజిస్ట్రేషన్ చేసుకున్నాయంట ఈ యొక్క ఈవెంట్కి. ఇది 53వ ఎడిషన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్లు ఏం చెప్తానంటే సాధారణంగా 70 దేశాలు హాజరయ్యే ఈ ఎడిషన్లో రికార్డ్ స్థాయిలోని అంతర్జాతీయ భాగస్వామి ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 70 దేశాలు హాజరయ్యే అవకాశం అనేది ఉందని చెప్పి ఆయన ఒక అంచనా కూడా చెప్పడం జరిగింది.
9వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్? రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కు కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి, సాహిల్ కిన్నీ. సాహిల్ కిన్నీ రీసెంట్గా సిఇఓ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్కి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియన్స్ ఓల్డెస్ట్ ఎలిఫెంట్ హూ రీసెంట్లీ పాస్డ్ ఏవ్? ఇటీవలే మరణించిన ఏషియన్లోని అతిపెద్ద ఏనుగు పేరు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ డి, వత్సల. ఈ యొక్క వత్సల అనే ఏనుగు మన యొక్క ఏషియన్లోనే అతిపెద్ద ఏనుగంట. అయితే రీసెంట్గా ఇది మరణించడం జరిగింది. అది ఎక్కడ ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూడండి. ఏషియన్లోని అతిపెద్ద ఏనుగుగా భావిస్తున్న వత్సల 2025 జూలై 8న మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వాయర్లో మరణించింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, చనిపోయేటప్పుడు ఈ యొక్క ఆడ ఏనుగు వయసు సుమారుగా 100 ఏళ్లు దాటిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి. ఈ యొక్క వత్సల ఏనుగుని మొట్టమొదటిగా కేరళ నుంచి నర్మదాపురం నుంచి ఈ యొక్క పెన్నా టైగర్ రిజర్వాయర్కి తరలించారని వారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రశ్న, హూ హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద తమిళ్ విక్కీ సురాన్ అవార్డ్? తమిళ్ విక్కీ సురాన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సరైన సమాధానం ఆప్షన్ సి, వి వ్యాదాచలం. వ్యాదాచలంకి 51 సంవత్సరాల పాటు ఆయన ఆర్కాలజికల్లోని పనిచేయడం జరిగింది. దానికి గాను గుర్తించి ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే, ఈయన ఒక సైంటిస్టు, అదేవిధంగా ఆర్కాలజికల్ కి సంబంధించిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చని చెప్పారు. అయితే 51 సంవత్సరాలు తమిళ్ విక్కీ సురాన్ అవార్డు అందుకున్నారని చెప్పొచ్చు. ఈ రంగంలోనే ఆయన సుమారుగా 51 సంవత్సరాల పాటు పనిచేశారంట. దానికి గాను గుర్తించి తమిళ్ విక్కీ సురాన్ అవార్డును అందజేయడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఈయన యొక్క వయసు ప్రస్తుతం 75 సంవత్సరాలని చెప్పొచ్చు. ఇంకా థర్డ్ పాయింట్లో చూడండి, చేరా రాజ్యం రాజధాని కరూర్ వద్ద తవ్వకాలతో అతని ప్రయాణం ప్రారంభమైంది. అక్కడ అతను కోటగోడ యొక్క కొంత భాగాన్ని వెలికి తీయడంలో సహాయపడ్డారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా ఫిఫ్త్ పాయింట్ చూడండి, 2000 సంవత్సరాలకు పైగా దాచిన ఒక శాసనాన్ని విక్రమ్ మంగళం వద్ద ఒక అంచుపై అతను కనుక్కున్నాడని కూడా చెప్పడం జరిగింది. వి వ్యాదాచలం. ఈయన ఒక సైంటిస్టు, అదేవిధంగా ఆర్కలాజికల్ సర్వేయర్ అని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. రెండో ప్రశ్న, రీసెంట్లీ హూ ఇనాగ్రేటెడ్ ది 2025 సీజన్ ఆఫ్ ద అస్మితా వెయిట్ లిఫ్టింగ్ లీగ్? ఇటీవలే అస్మితా వెయిట్ లిఫ్టింగ్ లీగ్ 2025 సీజన్ను ఎవరు ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డాక్టర్ మన్సుఖ్ మాండవియా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, 8వ తారీఖు జూలై 2025న ఈ యొక్క సీజన్ ని ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మోదీ సాగర్ అనే ప్రదేశంలోని దీన్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ మన్సుఖ్ మాండవియా, ఈయన ప్రారంభించారని చెప్పొచ్చు. ఇక సెకండ్ పాయింట్ చూసినట్టయితే, టోక్యో ఒలింపిక్స్ రజిత పథకం విజేత మీరాబాయ్ చాన్ అస్మితా వెయిట్ లిఫ్టింగ్ లీగ్ కి ప్రారంభ ఉత్సవానికి హాజరయ్యారని చెప్పొచ్చు. వారు అడిగితారు ఈ యొక్క ఈవెంట్ కి ప్రారంభానికి ఎవరు అటెండ్ అయ్యారని చెప్పి కూడా మన క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, మన యొక్క మీరాబాయ్ చాన్ ఈవిడ అటెండ్ అయ్యారని చెప్పాలి. 13వ ప్రశ్న, వరల్డ్ రూరల్ డెవలప్మెంట్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్రతి ఏడాది కూడా 6th జూలైన ఈ యొక్క ప్రపంచ గ్రామీణ అభివృద్ధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మొదటగా చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి యొక్క గుర్తింపు అనేది జూలై 6న రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఈ యొక్క జూలై 6న గ్రామీణ అభివృద్ధిగా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది, జూలై 6ని. అయితే సెకండ్ పాయింట్లో చూసినట్టయితే, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యం సంరక్షణ మరియు ఇంటర్నెట్ వంటి ప్రాథమిక అవసరాలను పొందడానికి గ్రామాలు మరియు చిన్న కమ్యూనిటీలకి చెందిన ప్రపంచ మద్దతులు తీసుకురావడమే వీళ్ళ లక్ష్యమని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టయితే గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఆరోగ్యం పట్ల కానీ, విద్య పట్ల కానీ, తర్వాత ఆహారం పట్ల కానీ మరింత ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క డేని ప్రకటించడం జరిగింది. 4వ ప్రశ్న, ది బుక్ టైటిల్ కన్ఫెషన్ ఆఫ్ ఏ షేక్స్పియర్ ఎడిక్ట్ రైటెడ్ బై హూమ్? కన్ఫెషన్ ఆఫ్ ఏ షేక్స్పియర్ ఎడిక్ట్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సరైన సమాధానం ఆప్షన్ డి, విఎస్ రవి. విఎస్ రవి రీసెంట్గా కన్ఫెషన్ ఆఫ్ ఏ షేక్స్పియర్ ఎడిక్ట్ అనే బుక్ని రాయడం జరిగింది.
అయితే ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే విఎస్ రవి అనే వ్యక్తి, ఈయన ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. ఈయన రీసెంట్ గా ఈ యొక్క కన్ఫెషన్ ఆఫ్ ఏ షేక్స్పియర్ ఎడిక్ట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. దీన్ని జూలై 7న హైదరాబాద్ లో లాంచ్ చేశారని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. 15వ ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ 35% జాబ్ రిజర్వేషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డొమిసైల్ ఉమెన్ టు ప్రమోట్ లోకల్ యూత్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్థానిక యువజన సాధికారత, విద్య మరియు ఉపాధిని ప్రోత్సహించడానికి నివాసిత మహిళలకు ప్రత్యేకంగా 30% ఉద్యోగ రిజర్వేషన్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? సరైన సమాధానం బీహార్. ఆప్షన్ ఏ బీహార్. సరైన సమాధానం బీహార్. రీసెంట్ గా బీహార్ గవర్నమెంట్ 35% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడానికి. అయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే, బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ రీసెంట్ గా ఈ యొక్క ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. మహిళలకు 30% రిజర్వేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ జాబుల్లోని, వాళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ యొక్క ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. 16వ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్? ఈ క్రింద వాటిలో ఏది ప్రపంచంలోని అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్ గా మారింది? సరైన సమాధానం ఆప్షన్ డి జియో. జియో సంస్థ చూసినట్టయితే ద వైర్లెస్ యాక్సెస్ మార్కెటింగ్ లోని ద టాప్ పొజిషన్ లో ఉందని కూడా మనం చెప్పొచ్చు, దాని యొక్క నెట్వర్క్ లోని. ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తున్నారంటే, మొదటి పాయింట్ లోని అమెరికాకు చెందిన టీ మొబైల్ సంస్థను నెట్వర్క్ లోని వాళ్ళని దాటి ఈ యొక్క జియో సంస్థ అనేది టాప్ కి వెళ్ళడం జరిగింది వైర్లెస్ యాక్సెస్ లోని. ఇంకా సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే, వీరు సుమారుగా 20 మిలియన్లు FWA సబ్స్క్రైబ్స్ ని పొందారంట ఈ 2025 సంవత్సరానికి. అయితే ఇక్కడ టీ మొబైల్ సంస్థ ఏదైతే ఉందో, అమెరికన్ కంపెనీ అయిన టీ మొబైల్ సంస్థ 19.8 మిలియన్స్ ఉండగా, ఈ సంస్థని దాటుకొని జియో సంస్థ 20 మిలియన్స్ సబ్స్క్రైబ్స్ ని పొందడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు వరల్డ్లోనే ద గ్లోబల్ బ్రాండ్ బ్యాడ్ మార్కెట్ లోని టాప్ పొజిషన్ లో ఉండడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. 7వ ప్రశ్న, హోలా టీ విచ్ వాజ్ రీసెంట్లీ సెక్యూర్డ్ పేటెంట్ ఫర్ ఇండియాస్ ద ఫస్ట్ బ్యాగ్లెస్ టీ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవలే పేటెంట్ పొందిన ఓలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది అని చెప్పి అడగడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బ్యాగ్లెస్ టీ అనేది దానికి పేటెంట్స్ అనేవి పొందడం జరిగింది, అయితే ఆ సంస్థ ఏ రాష్ట్రంతో కలిగి ఉంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ అస్సాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, మొదటగా చూడండి, మొదటి పాయింట్లో చూసినట్లయితే ఇటీవలే అస్సాంకు చెందిన ఓలా టీ భారతదేశపు మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి పేటెంట్స్ పొందింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే టీస్ అని కప్పుల్లో తాగుతున్నారు, ఆ కప్పులు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి మొత్తం కూడా ఆకులోనే టీ తాగే ప్రాసెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే, ఈ యొక్క ఓలా టీ సంస్థ ఏదైతే ఉందో 2020లోని పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. 18వ ప్రశ్న, ఇన్ విచ్ సిటీ ది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఆఫీస్? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తన మొదట విదేశీయ కార్యాలయాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి దుబాయ్. దుబాయ్లోని మొట్టమొదటిసారి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక అవుట్ ఆఫ్ కంట్రీలోని వారి యొక్క బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది, అది దుబాయ్లో అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి, ఈ యొక్క ఆఫీస్ అనేది జూలై 4, 2025న ప్రారంభించడం జరిగిందని వారు చెప్పారు. ఈ కార్యాలయం ఒక ప్రతినిధి కార్యాలయం అని మరియు సేల్ యొక్క ప్రపంచ విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన దశగా సూచిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అనేది జనవరి 24, 1973లో దీని యొక్క ఫార్మేషన్ స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. అదే విధంగా ప్రస్తుతం చైర్మన్, దీనికి సంబంధించిన చైర్మన్ ఎవరంటే అమరింద్ ప్రకాష్. ప్రస్తుతం చైర్మన్ అమరింద్ ప్రకాష్. చివరి ప్రశ్న, గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి టు ఆనర్ గురూస్ అండ్ వ్యాధవ్యాస. మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ముని ఎవరైతే ఉన్నారో ఈయన పేరు వ్యాధవ్యాస. ఈయన మహాభారతాన్ని రచించడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే,
ఎక్స్ప్లెనేషన్లో ఏం చెప్తున్నారంటే మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాస మహర్షి జయంతి ఇదని చెప్పొచ్చు. ఈ రోజున వ్యాస పౌర్ణమి అని కూడా అంటారని చెప్పారు. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. దాంతోపాటు తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డైలీ కూడా మీరు అప్డేట్స్ పొందొచ్చు. దాంతోపాటు జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.